ఓంకారమూర్తి త్రిలోకాధీశ్వరుడు ఆ శివుడు. పూర్వజన్మల పాపకర్మలను సైతం పోగొట్టగల శక్తి ఆ ఈశ్వరునిది. చిత్తూరు జిల్లాలో తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో పంచభూత లింగాలలోని వాయులింగ క్షేత్రంగా ఉంటూ శ్రీకాళహస్తి క్షేత్రం విరాజిల్లుతోంది. దక్షిణ కాశీ అయిన ఈ శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనం సకల పాపాలకు విముక్తి ప్రసాదమయం. శైవ క్షేత్రాలలో శ్రీకాళహస్తి క్షేత్ర మహిమ అసాధారణమైంది. స్వయంభూ అయిన ఈ వాయులింగం ఎల్లప్పుడూ భువన రక్షణ చేస్తోంది. సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మల్దనం మల్దయంతం మహామండలం భస్మభూషాధరంతం. దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైనది ఈ ఆలయం. పంచభూత లింగాల్లో 4వదైన వాయులింగం అత్యంత శక్తివంతమైంది. ఆలయ గోపురాలు 1000 కాళ్ల మంటపం లాంటివి భారతీయ వాస్తుకళకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. హరహర మహదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణను స్తుతిస్తూ భక్తి పారవస్యంలో పరవశించిపోతూ ఉంటారు. అంబాత్రయములలో ఒకరైన జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం. శ్రీకాళహస్తి పట్టణ క్షేత్రాన్ని సామాన్య దృష్టితో చూస్తే ఇది కూడా ఒక సామాన్య పట్టణంలానే కనిపిస్తుంది. అయితే క్షేత్రపు పురాణ నేపథ్య చరిత్ర మాత్రం తరతరాలది, యుగ యుగాలది. ముక్తిని కోరే మహాత్ములు మునులు ఇక్కడ తపస్సు చేసి ప్రతిఫలాలను పొందారు. పూర్వం పాల సముద్రాన్ని చిలికితే అందులో నుండి ఆదిలక్ష్మి పుట్టినట్టు, ఆ విధంగానే పురాణ సముద్ర మదనంలో నుండి వెలుగులోకి వచ్చిందొక జ్ఞానలక్ష్మి. ఆమె మోక్ష సాధనకు మార్గం చూపే మహాశక్తి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు. ఈ మోక్షలక్ష్మి విహార స్థానమే శ్రీకాళహస్తి క్షేత్రం. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమేశానమీడే స్వయం యః ప్రభాతే నరశూ. సువర్ణముఖి నదీ తీరాన వెలిసిన ఈ స్వామి స్వయంభూ లింగమైన వాయులింగం. గర్భగుడిలో ఉన్న ఈ లింగానికి ఎదురుగా ఉన్న 2 దీపాలలో ఒకటి మాత్రం ఎల్లప్పుడూ గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రకంగా గర్భగుడిలో గాలి చొరని చోటులో అఖండ దీపం చెలిస్తూ పరమశివుని సేవిస్తూ ఉండడం ఈ దక్షిణ కాశీ విశిష్టత. ఈ దీపం గాలికి కదలడం అందరినీ సంభ్రమాశ్చర్యాలతో భక్తి తన్మయత్వానికి గురి చేస్తుంది. మరొక దీపం నిశ్చలంగా ఉంటుంది. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర. ఈ క్షేత్ర దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు గమనించదగ్గ విషయం, ఈ క్షేత్ర శివలింగం అన్ని శివలింగాల మాదిరి కాకుండా చతురస్రంగా ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయెడు కన్నప్ప, వేశ్య కన్యలు, యాదవరాజు, శ్రీకాళహస్తీశ్వర మహత్యం వంటి కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నవే.